ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి మార్చి నెల 23, 24, 25 తేదీల్లో ఆ శివయ్య మీ తల రాతని మార్చబోతూ ఉన్నాడు. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఊహించని పెను మార్పులు 100% ఇదే జరగబోతోంది. అసలు కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యారాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వీరు కన్యా రాశికి చెందుతారు. మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. పనులలో పురోగతి కనిపిస్తోంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శాంతి ఉంటుంది. శ్రీ మహాగణపతి ధ్యానం చేయాలి, మేలు జరుగుతుంది. వ్యాపారానికి చాలా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది. కృషి ఎంత ఎక్కువైతే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. భూగృహ లాభాలు సూచిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు లాభాలని ఇవ్వగలుగుతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వారం చివరిలో శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీ మహాగణపతి స్మరణ మీకు శ్రేయస్కరమైన చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం, వీరికి గురువు, శని సహా ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది ప్రారంభం నుండి 6 ఏప్రిల్ 2027 వరకు గురుగ్రహ ప్రభావంతో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 21 మే 2026 వరకు అన్ని సౌకర్యాలు పొందే అవకాశాలు ఉంటాయి. కొత్త వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో అద్భుతంగా రాణించే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు గణనీయమైన ప్రయోజనాలు లభించవచ్చు. అంతేకాదు ఈ కాలంలో కొత్త భూమి లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు. మీ యొక్క సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. అయితే 31 అక్టోబర్ నుండి 23 జనవరి 2027 వరకు కూడా గురుడి యొక్క ప్రతికూలమైన ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. రాహు శుభస్థానంలో సంచారం కారణంగా సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు కూడా మన మాటల్లో అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయం ఆదాయం 8, వ్యయం 11గా చెప్పాలి. ఉగాది నుండి కూడా ఆర్థిక పరంగా కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరొక వైపు గురుడి యొక్క ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు పంచమ కోణంలో ప్రభావం చేయడం వలన కొంత డబ్బు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఇదే సమయంలో కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క సంచారంతో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సవాళ్ళు ఎదురే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారికి సమయం రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంటుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం కన్యా రాశి వారికి ఉగాది నుండి 2వ అధిపతి శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలమైన స్థానంలో ఉంటాడు. మరొకవైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ వరకు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క స్థానం మారడం కారణంగా అంత బలంగా మద్దతుగా ఉండకపోవచ్చు. మీ యొక్క కుటుంబ జీవితంలో ఎటువంటి విభేదాలు కూడా కలగవు. మరొక వైపు సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ యొక్క ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని యొక్క ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ జాతకం ప్రభావంతో మీ యొక్క జీవిత భాగస్వామికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయితే ఎదురే అవకాశం ఉంటుంది. కాలంలో మీరు చేసే ప్రయాణాలలో ఇతరులపైన ఆధారపడాల్సి రావచ్చు. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహ దోషం ఉన్న వ్యక్తులు తరచుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వలన ఉపశమనం మీకు
మీకు కలుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ అయితే మాత్రము లేదు. రాహు ప్రభావం కారణంగా ఈ ఏడాది అనుగ్రహంతో సంతానపరంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో శత్రువులపైన ఘన విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా మీకు మెరుగైన ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. కేతు ప్రభావం కారణంగా కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కేతు అనుగ్రహంతో వ్యాపారులు కొత్త ప్రణాళికలు రూపొందే అవకాశం అయితే ఉంటుంది. దాని నుండి మంచి లాభాలు కూడా పొందవచ్చు. జనవరి ఫిబ్రవరి 2027 నుండి మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. విద్యాపరంగా కన్యా రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి నుండి గురుడు 4వ స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్యార్థులు తాము చదివే కోర్సులో మంచి విజయం సాధించడానికి మీరు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కొత్త ఏడాది ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు ఉద్యోగులకు విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా గురుడు బలమైన స్థితిలో ఉంటాడు. ఈ కాలంలో విద్యా కార్యకలాపాలు లేదా ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు సప్తమ స్థానాధిపతి గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు వ్యాపారంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా 11వ స్థానంలో సంచారం చేయడం కారణంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు మంచి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏడాది పొడవునా శని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా వ్యాపారులకు అనుకూలంగా పరిగణింపబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి వారికి లగ్న స్థానంలో అధిపతి ఉండే బుధుడు ఏడాది పొడవునా అనుకూలమైన ఫలితాలను అందించనున్నాడు. అయితే బుధుడు తిరోగమనం సమయంలో మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గురుడి యొక్క సంచారం కూడా మీ యొక్క ఆరోగ్యానికి అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కూడా గురుగ్రహ కారణంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో కొంత బద్ధకంగా అనిపించవచ్చు. మీకు శరీరంలో అలసటగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కొత్త ఏడాది ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ రాశి నుండి పంచమ స్థానాధిపతి అయిన శనిదేవుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా పరిగణించబడదు. అయితే ఈ కాలంలో తమ యొక్క సంబంధాల గురించి తీవ్రంగా ఆలోచించి తమ యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించే వారికి శని మద్దతును ఇవ్వగలుగుతాడు. అయితే శని 3వ స్థానంలోకి మారిన సమయంలో మీరు ఊహించినంత ఫలితాలు అయితే రాకపోవచ్చు. కొన్ని విభేదాల కారణంగా మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మరొక వైపు ఏడవ ఇంటి అధిపతి అయిన గురుడు జూన్ 2 అక్టోబర్ 31 వరకు సంచారం చేయడం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయండి. అయితే శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలంగానే ఉండడం కారణంగా మీ యొక్క ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. కన్యా రాశి వారు ఈ కొత్త ఏడాది గోమాతను పూజించాలి, మేలు జరుగుతుంది. క్రమం తప్పకుండా వినాయకుని ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. మీ తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటే మేలు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.